హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజాస్ ఫ్యాషన్. పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో రాజులు కంపల్సరీ వడ్డించే చిట్టి ముత్యాలతో చికెన్ బిర్యానీని ఈరోజు చేస్తున్నాను. చిట్టి ముత్యాలతో బిర్యానీ ఏంటి అని అనుకుంటున్నారా? రైస్లోని ఇదొక రకం అండి. చాలా చిన్నగా చూడడానికి ముత్యాల్లా ఉంటాయి. నేను ఈ బిర్యానీ కోసం 3 గ్లాసులు రైస్ తీసుకుంటున్నాను. 3 గ్లాసులు అంటే 3/4 కిలో రైస్ మాట తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 1 అవర్ వరకు నానబెట్టేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఈ రైస్ కూడా డిఫరెంట్ ఫ్లేవర్ని కలిగి ఉంటుంది. ఈ ఫ్లేవర్ బిర్యానీకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ 3/4 కిలో చికెన్ తీసుకొని క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ కారం, అలానే 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్స్ పెరుగును కూడా యాడ్ చేసి చికెన్కి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా పట్టేటట్లు కలిపేసి పక్కన పెట్టుకోవాలి. నేను ఈ చిట్టి ముత్యాల బిర్యానీని మా ఫ్రెండ్ శ్వేత వాళ్ళ అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్లో తిన్నానండి. చాలా టేస్టీగా అనిపించింది. నేను వెంటనే ఇంటికి వచ్చి ట్రై చేశాను. చాలా బాగా వచ్చిందండి. నాకే కాదు, మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెగ నచ్చేసిందండి ఈ బిర్యానీ. ఇప్పుడు ఇక ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని 6 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని 4 బిర్యానీ ఆకులు, 3 మరాఠీ మొగ్గలు, 4 చిన్న దాల్చిన చెక్కలు, 5 లవంగాలు, 5 యాలకులు, స్టార్ ఫ్లవర్ని ఒకటి తీసుకొని ఇలా పెటల్స్ అన్నీ కూడా సపరేట్ చేసి అవి కూడా ఆయిల్లో యాడ్ చేసి చిన్న జాపత్రిని కూడా వేసుకొని ఒకసారి ఇలాగా ఫ్రై చేస్తున్నాను. ఈ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ షాజీరాను కూడా యాడ్ చేసి 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని ఆ పీసెస్ని కూడా ఈ ఆయిల్లో వేసుకొని ఒకసారి ఫ్రై చేస్తున్నాను. ఇవి లైట్గా గోల్డెన్ కలర్లోకి రావాలి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్లోకి ఆనియన్స్ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు టొమాటోని తీసుకొని చిన్న చిన్న స్లైసెస్లా కట్ చేసుకున్నవి కూడా ఇందులో యాడ్ చేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని టొమాటో ముక్కలన్నీ కూడా మగ్గే వరకు కుక్ చేయాలి. ఈలోపు మిక్సీ జార్ ఒకటి తీసుకొని 1 కప్పు శుభ్రంగా కడిగిన పుదీనా ఆకులను, 1 కప్పు కొత్తిమీర, 5 పచ్చిమిరపకాయలని కూడా ఇలాగా చిదిపేసి వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా వచ్చిన పేస్ట్ని కుక్కర్లో యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పుదీనాను కొత్తిమీరను విడివిడిగా వేసుకునే కన్నా ఇలా పేస్ట్ చేసి వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది ఈ బిర్యానీకి. చూడండి, ఆయిల్ తేలుతుంది కదా, అంటే ఈ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా ఈ కుక్కర్లో యాడ్ చేసి ఒకసారి ఇలాగా కలుపుకోవాలి. చిట్టి ముత్యాల రైసు అన్ని సూపర్ బజార్లలో కూడా దొరుకుతాయి. కిలో 100 రూపీస్ అలా ఉంటాయండి. మనం ముందు చికెన్ని మ్యారినేట్ చేసినప్పుడు చికెన్కి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాం కదా, ఇప్పుడు బిర్యానీకి సరిపడా మసాలాలను ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా వేసుకొని ఈ మసాలా అన్నీ కూడా చికెన్కి బాగా పట్టేటట్లు ఇలా కలుపుకోవాలి. నాకైతే మాత్రం ఈ చికెన్ని కుక్ చేస్తున్నంతసేపు కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి 5 to 6 మినిట్స్ వరకు చికెన్ని కుక్ చేసుకుందాము. చూడండి, చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చి చికెన్ కుక్ అయిపోయి ఆయిల్ అనేది ఎలా పైకి తేలుతుందో, అంటే చికెన్ బాగా ఫ్రై అయిపోయింది అన్నమాట. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. అంటే నేను 3 గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి గ్లాస్కి 1.5 గ్లాసుల చొప్పున 3 గ్లాసులకి 4.5 గ్లాసుల వాటర్ వేసుకుంటే సరిపోతుంది. చికెన్లో కూడా కొద్దిగా వాటర్ అనేది ఉంటుంది కాబట్టి నేను 1/4 గ్లాస్ వాటర్ని తగ్గించాను. అంటే 3 గ్లాసుల రైస్కి 4.5 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని అవసరమైతే సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కొద్దిగా తక్కువ అనిపించింది, కొద్దిగా సాల్ట్ని యాడ్ చేశాను. ఇప్పుడు మూత పెట్టేసి ఎసరు వచ్చే వరకు కూడా బాయిల్ చేద్దాము. ఎసరు వచ్చేసింది. నెక్స్ట్
ముందుగా నానబెట్టుకున్న చిట్టి ముత్యాల్లో ఉన్న వాటర్ అంతటిని కూడా డ్రైన్ చేసేసి మరుగుతున్న వాటర్లో ఈ రైస్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్స్ వరకు గీని కూడా యాడ్ చేసి కుక్కర్ మీద మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయాలి. చివరిగా నెయ్యిని యాడ్ చేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ చిట్టి ముత్యాల బిర్యానీలో స్పెషల్ ఏంటంటే రైసు వేడిగా ఉన్నప్పుడు ఎంత సాఫ్ట్గా ఉంటుందో చల్లగా అయ్యాక కూడా అంతే సాఫ్ట్గా ఉంటుంది. రైస్ అసలు గట్టి పడదు. ఈ బిర్యానీకి సైడ్ డిష్లు ఏమీ అవసరమే లేదు, ఇలానే తినేవచ్చు. మీ పిల్లలకి ఈ చిట్టి ముత్యాల బిర్యానీని ఒక్కసారి కనుక చేసి పెట్టినట్లయితే మళ్ళా ఇదే బిర్యానీని చేయమని అడుగుతారు. అంత బాగుంటుంది. మంచి ఫ్లేవర్తో మంచి టేస్టీగా ఉండే ఈ బిర్యానీని తప్పకుండా ట్రై చేయండి. చాలా 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 బాగుంటుంది.